ఇండియాలో క్యూఆర్ కోడ్ విప్లవం తీసుకుని వచ్చిన పేటిఎం ఒక డెసిషన్ వల్ల ఎందుకు అంతమే స్టేజ్కి వెళ్ళింది, ఒక 4 కీ పాయింట్స్తో అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, డిమానిటైజేషన్ టైంలో పేటిఎం ఒక హౌస్ హోల్డ్ నేమ్గా అయిపోయింది. పైనరింగ్ రోల్ ప్లే చేసింది. ఒక చిన్న కొట్టు, చిన్న షాప్ దగ్గర కూడా సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి కస్టమర్స్కి ప్లస్ రీటైలర్స్కి మంచి లాభాలు ప్లస్ మంచి అనుభూతి పరిచయం చేశారు. సెకండ్ పాయింట్, ఫెబ్ 2024లో ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద బ్యాన్ విధించింది. రిపీటెడ్ కంప్లైంట్స్ అండ్ కేవైసీ వైలేషన్స్ వల్ల వాళ్ళ డిపాజిట్స్ అండ్ టాప్అప్స్ ఆపేస్తూ ఆర్డర్ ఇచ్చింది. ఈ దెబ్బతో పేటిఎం షేర్ ప్రైస్ 40% డౌన్ అయిపోయింది. థర్డ్ పాయింట్, బ్యాంక్ పోయిన పేటిఎం బ్రాండ్ అయితే పోలేదు. వెంటనే వేరే బ్యాంక్స్తో టైఅప్ చేసుకొని థర్డ్ పార్టీ యాప్గా మైగ్రేట్ అయ్యింది. 2025 to 2026 నాటికి వచ్చేసరికి వాళ్ళ కంపెనీ మళ్ళీ రీగ్రోత్ అయ్యి మంచి ప్రాఫిట్స్లోకి వచ్చారు. ఫోర్త్ పాయింట్, రెగ్యులారిటీ కంప్లైంట్స్ని నెగ్లెక్ట్ చేసి ఎంత పెద్ద ఎంపైర్ అయినా కూలిపోవచ్చు. కానీ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ కనుక ఉంటే ఎంత పెద్ద క్రైసిస్ నుంచి అయినా బౌన్స్ బ్యాక్స్ అవ్వచ్చు అని మనకు నేర్పించేదే పేటిఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.